మాకు కుల సర్వే అంటే అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ప్రజాపాలన అని పెట్టిండు. మాకొక్కరికి ఏ పథకము దరఖాస్తు పెట్టినప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకున్నాము. ఇప్పటి నుంచి మాకు 1 year నుంచి ఏ శాంక్షన్ కాలే. వృద్ధాపులకి పింఛన్లో శాంక్షన్ కాలే. మేము ఇక్కడ సిటీ వాళ్ళం కాబట్టి పొలాల గురించి మేము మాట్లాడే హక్కు మాకు లేదండి. అయితే మాకు అన్ని గ్యాస్కి పెట్టుకున్నాము, అన్నీ పెట్టుకున్నాము. మాకు బీపీఎల్ కార్డు ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా బీపీఎల్ కార్డు ఉంది. కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. నువ్వు ఫస్ట్ అది అమలు చేయకుండా నీ కుల సర్వే ఎందుకయ్యా? నీ కుల సర్వే ఎందుకు? దేని గురించి? నువ్వు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నావు, పాన్ కార్డ్ నంబర్ అడుగుతున్నావు. పాన్ కార్డ్ నంబరు ఎవరికి ఇవ్వద్దని ఆయననే చెప్పిండు తెలుగుదేశం పీరియడ్లో ఉన్నప్పుడు. నేను చూపిస్తా సార్, ఒక్క నిమిషం సార్. ఇదేం కుల సర్వే సార్? నాకు అర్థం కాదు. నువ్వు 6 పథకాలు శాంక్షన్ చేసి దగ్గరకు వచ్చేసి 10 ఏళ్ళ మెప్పు పొందు. మాకు మొన్నటిదాకా మూసి అని అదొక తలకాయ నొప్పి పెట్టిండు. మాకు నల్గొండ వాళ్ళు మేము అన్నదమ్ములు లెక్కుంటాం. ఇక్కడ అంతా నల్గొండ నివాసులు ఉంటారు, దిల్షునాల వనస్థలిపురంలో. విజయవాడ వాళ్ళు నల్గొండ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మాకు గొడవలు పెట్టాలని చూస్తుండు. మేము వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాను. వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, నల్గొండ ప్రజలు మేము ఇల్లు కూలగొట్టొద్దు అంటలేము. ఇక కృష్ణ వాటర్ పోస్తారా, గంగా వాటర్ పోస్తారా, కాళేశ్వరం వాటర్ పోస్తారా, ఏ వాటర్ అయినా పోసేయమని చెప్పండి. అది మూసి సుందరీకరణ ఆ ప్రచారం చేయమనండి. మేము దానికి అందరికీ వెల్కమ్ చెప్తున్నాం సార్. మేము ఆయనకి ఎప్పుడు వ్యతిరేకంగా లేము. కానీ అంటే మమ్మల్ని మీ ఇల్లులు గులగొడతా అంటే వాడోడండి మా ఇల్లులు గులగొడతా. అందుకు వాడేమన్నా రాసిచ్చిండా? వాడేమన్నా కట్టించిండా? మేము గవర్నమెంట్ నుంచి లీగల్ నోటీసులు అవన్నీ తెచ్చుకొని, పాహానీలు తెచ్చుకొని, భూమి ఎట్లా పుట్టింది, భూమి ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, గవర్నమెంట్ నుంచి వచ్చిందా, ప్రైవేట్ నుంచి వచ్చిందా, వాళ్ళకి పాస్ పుస్తకాల నుంచి, అది ఎప్పుడు 1977 నుంచి లేవట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 77 నుంచి లేవట్లు ఉన్నాయి. అంటే ఇదంతా అప్పుడు ఒక గడ్డి గిట్లా పెరుగుతుండే, గడ్డి అవన్నీ పూలు గడ్డి సంథింగ్. నేను చూడలేమ్మా, పెద్దవాళ్ళు చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. వీళ్ళు చెప్పబట్టుకే మాకు తెలుసు, మా పేరెంట్స్ చెప్పబట్టుకే మాకు తెలుసు. మాకు ఇదేం సర్వే సార్, గిట్ టార్చర్ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెడుతున్నాడు. మాకు ఫస్ట్ ఏవైతే బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి 6 పథకాలు మహిళలకు అవన్నీ ఉన్నాయో వాళ్ళందరికీ అమలు చేయమనండి. మేము కుల సర్వే అప్పుడు మాకు నచ్చితే మేము మా వివరాలు చెప్తాం. అవి కూడా మా వివరాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తామండి. మా పాన్ కార్డులు, మా ఆధార్ కార్డులు తీసుకొని మాకు డబ్బులు అంతో పడతాయి, డబ్బులు ఉంటాయి, 50,000 60,000 ఉంటాయి. మాకు ఆ డబ్బులు కట్ అయితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? నాంపల్లి సైబర్ పోలీస్ స్టేషన్ ఉంది. నాంపల్లి సైబర్ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ నాకు ఇంతకుముందు 24,000 పోయినాయి ఒక 2 years బ్యాక్. పోతే అక్కడ ఏమన్నారు, నువ్వు అట్లెట్లు ఇచ్చినావు బాబు, చదువుకున్నావువే కదా, నువ్వు ఓటీపీ ఎట్లా చెప్పినావు అని అన్నారు. ఇక నేను సైలెంట్ తిరిగి వచ్చేసినాయి. ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు మాటలకి ఎట్లుంటాయి ఇక అప్పుడు. ఇక ఇదంతా మాకు వేస్ట్ సార్. ఈ కుల సర్వే మాకు అవసరమే లేదు. మాది మా డేటా మొత్తం నా దగ్గర ఉంది. మళ్ళీ అయినా కానీ కుల సర్వే దేని గురించి అంటే, ఎవరన్నా మొత్తం లేని వాళ్ళకి, రేకుల రూమ్ ఉన్న వాళ్ళకి కొంతమంది బీపీఎల్ కార్డు ఉంది. నాకైతే లేదు. కొంతమంది బీపీఎల్ కార్డు ఉంది, అది కూడా తీసేద్దామని ప్లానింగ్ ఉంది. అయితే ఇప్పుడు నవంబర్ నుంచి 4,000 రూపాయలు పెన్షన్ గిట్లా ఇవ్వాలి. కొన్ని పథకాలు గిట్లా ఒక 2 పథకాలన్నా చేసేది ఉంది కదా, అది ఏడ తప్పించుకుంటేందుకు ఇదంతా ప్లానింగ్ సార్. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి సొంత ఊళ్ళోనే నిన్న తరిమి కొట్టిండ్రు. ఇక మేము కొట్టడానికి ఎంతసేపు సార్? తరిమి కొడతాం మేము. మా మీద ఇంకోటి బుల్డోజర్స్ ఎక్కించి ఎవడు అడ్డం వచ్చినా మేము చూసుకుంటామని అంటున్నాం. తొక్కించుకుంటూ పోతాడంట. మేము తొక్కించుకోనికే ఓట్లేసినామా సార్? మమ్మల్ని మేమైనా గెలిపించుకుంది ఎందుకు సార్? మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము ఓట్లు వేయించుకుంటే వాడు మమ్మల్ని చంపుతా అంటుండేది సార్. మాకు అర్థం కాదు. వాడోడండి చంపుతందుకు, మా సొమ్ము మేము తింటున్నాము, వాడు మాకు తెచ్చి పెడుతున్నాడు. వాడు బుల్డోజర్లతో దొక్కించుకొని వెళ్ళిపోతా, అడ్డం వస్తాయి అని చెప్పిండు కదా. ఎంతమందిని దొక్కించుకుంటారు సార్? ఇప్పుడు మొత్తం బుల్డోజర్స్ ఉంది. ఇప్పుడు మూసీ ప్రాంతం వాళ్ళు ఇప్పుడు బాపుఘట్ నుంచి పెడితే గట్కేసర్ వరకు 1,77,000 మంది ఉన్నారు. 1,77,000 మందిని ఎక్కించుకొని పోతారా సార్? ఎట్లా? ఇంకో నోరు
నోరు ఉందని చెప్పి ఆ నోరుకి పద్దు లేకుండా పోయింది. ఆయన మాటకి విలువ లేదు. మాకైనా సీఎం అనేది కూడా తెలియదు సార్ ఇప్పటికీ. ఒక సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్టే అంటారా? తప్పు సార్ అది ఎట్లా కరెక్ట్ సార్? అది చాలా తప్పు అది. ఇప్పుడు ఒక మామూలుగా మనము ఒక వ్యక్తిని నేను చంపుతా చేస్తా అంటే అట్లా తప్పు, అది పద్ధతి కదా అని మా చుట్టుపక్కల వాళ్ళు మా పెద్ద మనుషులు అంటారు. ఆయన అంత పెద్ద హోదాలుండి చంపుతాం చేస్తామంటే మేము ఎట్లా భరిస్తామండి? చెప్పండి సార్, మీరే చెప్పండి న్యాయము. ఇంకా ఏం చెప్పాలి? మాకు టార్చర్ అయిపోయింది సార్. ఒక 4 నెలల నుంచి ఈయన ఎక్కినప్పటి నుంచి మాకు దరిద్రమ చుట్టుకుపోయింది. మాకు బిజినెస్లు లేవు, ఏం లేవు. మేము ఇంట్లో ఏం తింటున్నామో ఏం అంటున్నామో మాకెరక సార్. అయితే ఇప్పుడు ఈ కులగణన చేయడం వల్ల ఈ ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలలో ఎంతమంది ఉర్రు, ఏ కులానికి, వాళ్ళందరికీ న్యాయం జరిగే ప్రయత్నంలో భాగంగానే ఈ సర్వే చేస్తున్నాం అని చెప్తున్నారు గవర్నమెంట్. మరి దాన్ని ఏమంటారు? మీరు అన్నది కరెక్ట్ మాటనే సార్. మీరు అన్నది సరే. కుల సర్వే చేస్తాడు. కుల సర్వే చేస్తే మాకు ఏం ఉపయోగం ఉంది? మాకు అది కూడా చెప్పాలి కదా. మీకు కుల సర్వే చేస్తే ఇప్పుడు నాకు జాబ్ లేదు, మా బ్రదర్కి జాబ్ లేదు, మరి జాబ్లు ఇస్తారా? మరి అంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఉద్యోగ రంగంలో కానీ సమాన వాటాలు పంచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పిండు. ఆయన ఎన్నో వాగ్దానాలు సార్. ఆయన రేవంత్ రెడ్డి అంటేనే మాకు అబద్ధాల రేవంత్ రెడ్డి గురించి ఇక మాకు ఎందుకు సార్ చెప్పడము? ఇక మీ మీడియా ఛానల్కి చెప్పి కూడా అది ఎంతో మందితో మీరు కూడా ఆయన వివరాలు అన్ని కనుక్కొని వచ్చిండ్రు. కనుక్కొని అయితే రాలేరు. కాదు, ఈయన నమ్మి మేము వివరాలు ఎట్లా చెప్తాం సార్? ఎవరిని చెప్పేది ఏం లేదు. మాకు ఇక్కడ 6 పథకాలు ఏమున్నాయో ఆ గ్యారంటీలు అమలు చేయమని చెప్పండి. ఆ గ్యారంటీలు అమలు చేసిన తర్వాత మా మూసీది ఎంతవరకు ఉందో మా మూసీది ఒక్కొక్క ఇటుక పేర్చుకొని కట్టుకున్న వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు. మా దిక్కు ఏది జరగదండి. ఆయన 4 అడుగులు వేస్తే మేము 40 అడుగులు వేస్తాం. అందుకనే సిద్ధమే ఉంది. మేము ఎంతకైనా తెగిడుస్తాం సార్. మేము ఎంతకైనా తెగిడుస్తాం. ఈ ప్రాజెక్టు మేము కానీయము. మా ప్రాణాలైనా మేము అడ్డేస్తాం సార్. ఇప్పుడు నేనున్నా సార్. ఇప్పుడు 100 మంది బతుకుతందుకు నా ప్రాణమైనా నేను ఇస్తా. ఎందుకంటే పోతే పోని 100 మంది నిమ్మలంగా ఉంటారు కదా. అంటే 100 మంది ప్రాణాలు పోయినాక రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఉంటాడంట. ఉంటాడు సార్. మరి ఉంటాడు కాబట్టి కదా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మనుషులని ఎట్లా బతికేయాలో తెలియదు, మనుషులను ఎట్లా చంపాలో తెలుసు ఆయనకి. ఇక అంతే సార్. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మాకు అంత మంచిగా. ఎందుకంటే మాకు ఎనర్జీలో కూడా పోతున్నాయి. ఇక మేము దేనికైనా సిద్ధమే సార్. ఆయన దేనికైనా ఆయన ఒకటంటే మేము 10 అంటాము, ఆయన 10 అంటే మేము 100 అంటాం సార్. ఫైనల్గా ఈ కులగణన విషయం మీద ఏం చెప్దాం అనుకుంటారు? ఇది ఓకే యూజ్ అయ్యేదైనా తెలంగాణకు, లేదంటే ఇది కూడా తెలంగాణ మన రాజకీయంలో ఒక కుట్ర కోణమేనా? రాజకీయంలో 100కి 100% కుట్ర కోణం ఇది. ఎందుకంటే ఏ విధంగా కుట్ర కోణం అంటే ఇప్పుడు ఈ వృద్ధాప్యుల పింఛన్లు అందరు పబ్లిక్ మీద తిరుగుతున్నారు కదా సార్. వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి అని ఈ కార్డులు తీసేద్దాం, కొన్ని కార్డులు తీసేద్దాం. ఇప్పటికో 30 లక్షలు ఉన్నాయో 25 లక్షలు ఉన్నాయో పర్టికులర్గా బేసికల్గా తెలియదు. నేను అందాజతో చెప్తున్నాను. అవి కూడా మొత్తం తీసేద్దామని ప్లానింగ్లు ఉన్నాడు. గంతే, ఇంకోటి ఏం లేదు. ఈయన ఎప్పుడు దిగిపోతాడో ఎప్పుడు ఎక్కుతాడో తెలియదు. ఈయన మా అంటూ ఇంకొక నెల ఉంటాడో 2 నెలలు ఉంటాడో కూడా తెలియదు. ఈయన ఏంటంటే పిసిసి అబ్జెక్షన్ పోస్ట్ వచ్చింది. ఏదో 17 ఏళ్ళకే నేను సీఎం అయినా ఇంత చిన్న వయసులో అంటుండు. సరే అయినో ఏదో నువ్వు నక్కతొక్క దొక్కొచ్చేసినావు, వచ్చినావు, ఏదో అయినావు, సీఎం అయినా ఆ పదవిని కాపాడుకో, 10 మందితో మంచి పేరు తెప్పించుకో. నువ్వు పెద్ద మనుషులతో ఇప్పుడు నాకన్నా ముందు ఒక 65 years ఆమె మాట్లాడింది. నువ్వు అట్లాంటి ఆశీర్వాదాలు పొందు, వాళ్ళతో సాపాలను ఎందుకు తింటావయ్యా? నీకు లేకనా? నీకు దగ్గర 50,000 కోట్లు ఆస్తుంది. 50,000 కోట్లు ఆస్తుంది. నీకు ఒక్కటే బిడ్డే. నువ్వు ఎందుకు నిమ్మలంగా ఉండక? ఇవన్నీ అవసరమా? సీఎం పదవి అంటే అదొక మంచి పోస్ట్. దాంట్లో సంపాదించకపోయినా కానీ సీఎంగా చేసినా అని ఒక 10 తరాలు గుర్తుంటుంది. నాందెల్ల భాస్కర్ 6 నెలలే ఉన్నాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్లో నేను పుట్టలేను సార్. అప్పుడు 84-85లా నాందెల్ల భాస్కర్. ఇప్పటికీ నాందెల్ల భాస్కర్ని గుర్తు తెచ్చుకుంటాము. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా 3 ఏళ్ళేమో చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎంగా ఉండనుకుంటారు. కానీ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ వచ్చినా కానీ ఏ కాంగ్రెస్ ఇట్లా చేయలే. కానీ వీనంత చెత్త ఎక్కడ చేస్తలేడు. మాకు వద్దు సీఎం వద్దు బాబు. మేము ఆ పర్మిషన్ మొక్కుతున్నాం. మాకు ఈ సీఎం ఎప్పుడు దిగిపోతాడా అని. మాకు సీఎం లెక్క లేడు. మాకు శత్రువు లెక్క ఉన్నాడు. మాకు ఒక ఎమున్ లెక్క ఉన్నాడు అండి. వీడు ఒక ఎమున్ లెక్క ఉన్నాడు వీడు. ఇంతే సరిగా మా ప్రాబ్లమ్స్ అయితే మేము చెప్పుకున్నాం సార్. మేము దేనికైనా రెడీ సార్. మా మీద కేసులు పెట్టుకుంటాడా, ఏమైనా పెట్టుకుంటాడా, చేసుకొని